ఓం నమో నారాయణ. విష్ణు సహస్రనామంలోని శ్లోకము, దాని భావము. ఓం పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్షిరుద్గవృద్ధాత్మో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. పద్మనాభో అరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ మహర్షిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః. శ్రీకృష్ణ భగవానుని సరోవరము వంటి నాభి నుండే కమలము ఉద్భవించి బ్రహ్మకు జనన స్థానంగా అయినది పద్మనాభ. శ్రీకృష్ణుని కన్నులు పూర్తిగా వికసించిన కలువలలాగా ఉంటాయి. అరవిందాక్ష. ఆ దేవదేవుడు సర్వదా గోపికలు, అంతరంగిక భక్తుల హృదయ కమలాలలో నిలిచి ఉంటాడు. పద్మగర్భ. తమ హృదయ కమలాలలో ఆసీనుడై ఉండే అతనిని నిరంతరము ధ్యానించే భక్తులను ఆ దేవదేవుడు సర్వదా రక్షిస్తాడు. శరీరభృత్. అతడు సర్వదా దివ్య విభూతి సంపన్నుడై ఉంటాడు. మహర్ది. సర్వజ్ఞత వంటి దివ్య గుణాలతో, శక్తులతో అతడు సర్వదా సంపూర్ణుడై ఉంటాడు. రుద్ధ. అతడు సమస్త విశ్వాలలో వ్యాపించి ఉండి దివ్యలీలానురక్తుడై ఉంటాడు. వృద్ధాత్మ. అతని సుందరమైన నేత్రాలు విశాలంగా ఉంటాయి. అతని దివ్య రూపము పరిమిత ఇంద్రియాలచే తెలియబడేది కాదు. మహాకాశ. అతడు సర్వదా గరుడ చిహ్నిత ధ్వజాంకితుడై ఉంటాడు. ఇది వ్యాసుల వారు రచించిన విష్ణు సహస్రనామ శ్లోకంలోని భావము. మరి యొక్క స్మృతి శాస్త్రం యొక్క భావము. దర్శన ధ్యాన సంస్పర్శైర్ మత్స్యకూర్మ విహంగమాః స్వాస్య పత్యాని పుష్టాంతి తదాహమపి పద్మజ. ఓం దర్శన ధ్యాన సంస్పర్శైర్ మత్స్యకూర్మ విహంగమాః స్వాస్య పత్యాని పుష్ణాంతి తదాహమపి పద్మజ అని స్మృతి శాస్త్రములో కూడా మహావిష్ణువు యొక్క విభవాన్ని వివరించడం అయినది. ఓ పద్మజ, చూపు ద్వారా, ధ్యానము ద్వారా, స్పర్శ ద్వారా చేప, తాబేలు, పక్షులు ఎలాగైతే తమ సంతానాన్ని పొంది పోషిస్తాయో నేను కూడా అలాగే చేస్తానని మహావిష్ణువు చెప్పిన మాటలు. హరి ఓం తత్సత్.